What are the limitations of dimensional analysis? లిమిటేషన్స్ అంటే బౌండరీస్ అనమాట. డైమెన్షనల్ అనాలిసిస్ ఎంతవరకు అని అంటే ఫిజికల్ క్వాంటిటీస్ని ఎంఎల్టీ పవర్స్ రూపంలో చూపించడం వరకే, అంతేగాని వేరే ఏదో కాన్స్టెంట్ తీసుకొచ్చేసి దానికి డైమెన్షన్ ఫార్ములా కట్టేస్తానంటే కుదరదనమాట. సో అలాగ ఫస్ట్ పాయింట్, ది వాల్యూ ఆఫ్ డైమెన్షన్లెస్ కాన్స్టెంట్స్ ఆర్ proportionality constants cannot be determined by dimensional method. They have to be estimated experimentally. అంటే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసుకొని సపోజ్ ఒక వెలాసిటీ ఉంది. సపోజ్ వెలాసిటీ ఇక్కడ నేను ఏదో వెలాసిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎనర్జీ అని రాసిస్తాను ఒకటి అనుకుందాం. వెలాసిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎనర్జీ. వెలాసిటీ పెరిగితే ఎనర్జీ పెరిగింది అనుకున్నాను. అనేసుకొని నేనే ఇలా v ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఎక్స్ అని తీసేసుకొని దిస్ ఈజ్ ఎనర్జీగా తీసేసుకొని దేర్ ఫోర్ చివరికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు v బై ఈ అని వేసేసి నేనే ఈ వీకి ఏమో డైమెన్షన్ ఫార్ములా ఎల్ టీ పవర్ -1 అని వేసేసి డివైడెడ్ బై ఈకి ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ -2 అని వేసేసి నా ఇష్టం వచ్చినట్టుగా ఎంలో ఎల్ వాల్యూలు కొట్టేసి నేను ఫైనల్గా అంటే ఇలా ఈ ఎం పైకి వచ్చింది అనుకోండి, ఎం పవర్ -1, ఈ ఎల్ కొట్టుకుపోతే ఎల్ మిగిలింది కాబట్టి పైకి వస్తే ఎల్ పవర్ -1, అలాగే ఈ టీ పైకి వస్తే పవర్ +2 అయింది కాబట్టి ఇక్కడ టీ +2 -1 అయితే టీ అయింది కాబట్టి ఎం ఇన్వర్స్ ఎల్ ఇన్వర్స్ టీ అని చెప్పేసి ఒక పిచ్చి ఫార్ములా క్రియేట్ చేసేసి ఇది ఎక్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా అంటే కుదరదు. సో అడ్డమైన ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్స్కి డైమెన్షన్ వాల్యూస్ మనం రాయకూడదు. అది ఫస్ట్ లిమిటేషన్, ఫస్ట్ నియమం అనమాట. ఇప్పుడు వెలాసిటీ ఉంది, వెలాసిటీకి రాసుకో. ఎనర్జీ ఉంది, ఎనర్జీకి రాసుకో. డెన్సిటీకి ఉంది, డెన్సిటీకి రాసుకో. లేకపోతే ఏరియా ఉంది, మొమెంటం ఉంది, వీటన్నిటికీ డైమెన్షన్ ఫార్ములాలు రాయండి. అంతేగాని డైమెన్షన్ ఫార్ములా కింద డైమెన్షన్ ఫార్ములా వేసేసి మన ఇష్టం వచ్చినట్టు కొట్టేసి కొత్త ఫిజికల్ క్వాంటిటీని మనం క్రియేట్ చేయలేం. వాటంతటవి క్రియేట్ అయితే అవి మనం చదవచ్చు. కాబట్టి అలా మనం చేయకూడదు అన్నమాట. సెకండ్ పాయింట్, ద ఈక్వేషన్స్ కంటైనింగ్ ట్రిగనామెట్రికల్ ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగరిథమిక్ ఫంక్షన్ కెనాట్ బి అనలైజ్డ్. ఒకవేళ అక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో కనుక ట్రిగనామెట్రిక్ కానీ అలాగే ఎక్స్పోనెంట్ కానీ లాగరిథమిక్ కానీ ఉంటే కుదరదు అనమాట. ఇప్పుడు సపోజ్ maximum height of an body in oblique projection h is equal to u square sin square theta by 2g ఇట్లా తీసుకున్నాం అనుకోండి ఈక్వేషన్. ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ థీటా అనే దాన్ని మనం ఒమిట్ చేస్తాం. దీనికి డైమెన్షన్ ఫార్ములా మనం రాయలేమన్నమాట. అలాగే ఎక్స్పోనెంట్ వాల్యూ సంథింగ్ ఏదైనా ఎక్స్పోనెంట్ వాల్యూ వచ్చిందనుకోండి, ఏదో ఎనర్జీ ఈ ఇంటూ ఏదో ఎక్స్పోనెంట్ ఆఫ్ -kT అని, అంటే మీకు ఇంత పెద్ద ఈక్వేషన్స్ రావనుకోండి, ఇలా వస్తే ఈ ఈకి మాత్రమే డైమెన్షన్ కట్టాలి తప్ప ఈ పవర్ కేటీకి మనం కట్టకూడదు. అలాగే సపోజ్ హాఫ్ ఎంవి స్క్వేర్ మీకు కైనెటిక్ ఎనర్జీలో వస్తుంది ఈ ఈక్వేషన్, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. కాబట్టి ఈ హాఫ్ కూడా మీరు డైమెన్షన్ ఫార్ములా ఏం కట్టలేరు, ఎంవి స్క్వేర్కే కడతారు. ఇది ఒమిట్ చేశారు. కాబట్టి ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ కానీ ఎక్స్పోనెంట్ టర్మ్స్ కానీ నెంబర్స్ కానీ అలాగే లాగర్థమ్స్ ఏదో v log
వి లాగ్ ఆఫ్ ఏదో బేస్ ఈ ఏదో 10 అని వచ్చింది అనుకోండి, ఈ లాగ్ 10కి డైమెన్షన్ ఫార్ములా కట్టకూడదు. ఓన్లీ వీక్ ఫిజికల్ క్వాంటిటీ ఏది ఉందో అది ఎత్తుక్కుని మనం ఆ దానికి మాత్రమే ఇక్కడ మనం కట్టాలి తప్ప ప్రతి అడ్డమైన దానికి డైమెన్షన్ ఫార్ములా మనం కట్టకూడదు అనమాట. సో ఇది సెకండ్ లిమిటేషన్. నెక్స్ట్ థర్డ్ది, వెన్ the physical quantity is sum or difference of two or more quantities cannot use dimensional method. It is just possible verify relation dimensionally. సో ఇక్కడ ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు ఇందాక చెప్పింది u ప్లస్ ఏటీ, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. వీటిని కలిపేయకూడదు. v పవర్ ఎంత, u పవర్ ఎంత, ఏటీ పవర్ ఎంత మాత్రం చూడాలి తప్ప ఈ ప్లస్ ఉంది కదా అని చెప్పేసి రెండింటిని యాడ్ చేసేయడానికి చూడకూడదు, యాడ్ అవ్వదు కూడా. సో కాబట్టి అది ప్లస్ మైనస్ ఉన్నా కూడా మనం ఇగ్నోర్ చేయాలి. ఏ టర్మ్కి ఆ టర్మ్నే చూడాలి. మోర్ దాన్ వన్ టర్మ్ కానీ ఉంటే ప్లస్ ఆర్ మైనస్లు కానీ. ఇంకా నెక్స్ట్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అప్లై డైమెన్షనల్ మెథడ్స్ ఇఫ్ ద ఫిజికల్ క్వాంటిటీ డిపెండ్స్ అపాన్ మోర్ దాన్ 3 ఫండమెంటల్ క్వాంటిటీస్ లైక్ లెంగ్త్, మాస్ అండ్ టైమ్. ఎంఎల్టీ అంటే మనం చేసినప్పుడు ఎంఎల్టీ ఉందనుకోండి, ఎంఎల్టీ అలా కాకుండా ఇంకా ఐ కానీ కరెంటుకి సంబంధించింది కానీ ఇంకా కే టెంపరేచర్కి సంబంధించినవి కానీ ఈ క్వాంటిటీస్ పెరిగే కొలది కాంప్లికేషన్ మనకి ఎక్కువ అవుతుంది అనమాట. కాబట్టి మనం కన్వర్షన్ చేయాలంటే ఒక సిస్టమ్ కానీ ఏదైనా కన్వర్ట్ చేయాలంటే ఎంఎల్టీ ఉంటేనే బాగా ఈజీ అనమాట. ఇక ఎడిషనల్ టర్మ్స్ ఎలక్ట్రిసిటీ కానీ టెంపరేచర్ కానీ ఇటువంటివి యాడ్ అయినాయి అనుకోండి, ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, నెంబర్స్ అండ్ డైమెన్షన్లెస్ క్వాంటిటీస్ కెనాట్ బి డిటర్మైన్డ్. నెంబర్లు కానీ అలాగే కొన్ని సింబల్స్ ఉంటాయి, లైక్ ఏదో టీ ఈజ్ ఈక్వల్ టు 2π రూట్ L by G, L divided by G. ఈ ఈక్వేషన్ తీసుకున్నాం. దీంట్లో T అంటే టైము, L అంటే లెంగ్త్, G అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇంకా 2 అనేదేమో నెంబరు, అలాగే పై అనేదేమో సింబల్. సో కాబట్టి ఇటువంటి నెంబర్స్ని సింబల్స్ని మనం ఏం చేయాలంటే మొత్తానికి ఇగ్నోర్ చేసేయాలి, వదిలేయాలన్నమాట. వీటినే కన్సిడర్ చేయాలి. కాబట్టి మనం నెంబర్స్ని కన్సిడర్ చేయకూడదు. ఇదిగో ఇక్కడ హాఫ్ వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. పై సింబల్ని కన్సిడర్ చేయకూడదు, ఎక్స్పోనెంట్ని కన్సిడర్ చేయకూడదు, ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ని కన్సిడర్ చేయకూడదు, అలాగే లాగర్థమ్స్ని కూడా కన్సిడర్ చేయకూడదు. అందులో ఫిజికల్ క్వాంటిటీ ఏది ఉందో అది మాత్రమే ఏరుకొని దానికి మాత్రమే మనం డైమెన్షన్ ఫార్ములాని అప్లై చేస్తాం అన్నమాట. సో ఇది లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ క్వశ్చన్ అనమాట. ఓకే, గివ్ ది అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్. ఈ డైమెన్షనల్ అనాలిసిస్ ఇంత నేర్చుకున్నాం కదా, దీనికి ఎట్లా అప్లై చేస్తారు అని క్వశ్చన్ అనమాట. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని. డైమెన్షనల్ అనాలిసిస్ ఈజ్ యూజ్డ్ టు, ఫస్ట్ పాయింట్, టు కన్వర్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. అంటే ఎలా అంటే మనకి సిస్టమ్స్ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎంకేఎస్ సిస్టమ్, ఇంకోటి సిజిఎస్ సిస్టమ్, థర్డ్ వన్ ఎఫ్పిఎస్ సిస్టమ్. సో కాబట్టి మనం ఎంకేఎస్ సిస్టంలో ఉన్నటువంటి యూనిట్స్ని సిజిఎస్లోకి కన్వర్ట్ చేస్తాం అనమాట. జనరల్గా ఇప్పుడు సపోజ్ మాస్ ఉందనుకోండి, ఎంకేఎస్లో అయితే కేజీల్లో కొలుస్తాం, ఎంకేఎస్లో అయితే కేజీ అంటాం. అలాగే సిజిఎస్లో అయితే గ్రామ్స్ అంటాం, గ్రామ్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 kg అన్నాం అనుకోండి ఈ సిస్టంలోని, ఈ సిస్టంలో ఏమంటాం 1000 grams అని అంటాం అనమాట, 1000 grams అంటాం. సో అలాగా ఈజీగా మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఎంకేఎస్ సిస్టంలో జౌల్స్ అన్నాం అనుకోండి, సిజిఎస్ సిస్టంలో ఎర్గ్స్ అంటాం అనమాట, ఈఆర్జీ ఎర్గ్ అంటాం అనమాట. సో కాబట్టి ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్ నుంచి ఇంకొక సిస్టంలోకి కన్వర్ట్ చేయడానికి. సెకండ్ వన్, టు చెక్ ది కరెక్ట్నెస్ ఆఫ్ అన్ ఈక్వేషన్ బై డైమెన్షనల్ మెథడ్. మీరు ఒక ఈక్వేషన్ తీసుకున్నారు, ఒక ఈక్వేషన్ తీసుకొని ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సమానంగా ఉంది. ఇప్పుడు సపోజ్ టైమ్ ఆఫ్ అసెంట్ తీసుకుందాం, టీఏ తీసుకుందాం.
టీఏ ఏదైనా తీసుకోవచ్చు ఈక్వేషన్. టీఏ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ మనం ప్రూవ్ చేసింది ఏంటంటే U/G. టీఏ ఇది ఈక్వేషన్ రైటా తప్ప? ఇక్కడ టైంకి డైమెన్షన్ ఫార్ములా ఏంటి? టీ. యూకి అంటే వెలాసిటీకి డైమెన్షన్ ఫార్ములా L T⁻⁻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 ⁻
జీకి డైమెన్షన్ ఫార్ములా ఎల్ టీ పవర్ -2. దెన్ దీన్ని సాల్వ్ చేస్తే ఎల్ కొట్టుకుపోతుంది. ఈ టీ పైకి తీసుకొచ్చాను అనుకోండి, టీ ఈజ్ ఈక్వల్ టు టీ పవర్ -1 టీ పవర్ +2. ఇది ఈ -2 పైకి వచ్చేటికి ప్లస్ అయింది. సో ఇప్పుడు బేస్ క్వాంటిటీ సేమ్ కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు, టీ ఈజ్ ఈక్వల్ టు టీ పవర్ 2 - 1 దెన్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ. కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ టీఏ వచ్చింది, రైట్ సైడ్ కూడా టీఏ వచ్చింది. కాబట్టి దిస్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్. కాబట్టి చెక్ ది కరెక్ట్నెస్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఇది నెక్స్ట్ థర్డ్ పాయింట్, టు డిరైవ్ ది రిలేషన్ కనెక్టింగ్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఈ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇప్పుడు సపోజ్ ఒక ఈక్వేషన్ తీసుకున్నా, v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as. ఇదొక ఫార్ములా. అలాగే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. ఇక్కడ వీకేమో స్క్వేర్ వేసాం, యూకేమో స్క్వేర్ వేసాం. ఇక్కడ వీటి ఏటికి స్క్వేర్లు లేవన్నమాట. మరి ఈక్వేషన్లో వీకి యూకి కూడా స్క్వేర్ లేదు. కానీ ఇక్కడ టర్మ్ ఏమైందంటే టీ అనే టర్మ్ ఎక్స్ట్రాగా యాడ్ అయిందనమాట. సో కాబట్టి ఇవన్నీ ఏంటి, వీటికి స్క్వేర్ ఎందుకు వేయాలి, వీటికి స్క్వేర్లు ఎందుకు లేవు, ఈ ఈక్వేషన్లో సేమ్ టర్మ్స్ ఉన్న స్క్వేర్లు ఎందుకు లేవు అని అంటే డ్యూ టు డైమెన్షనల్ ఎనాలిసిస్. అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ న్యూమరేటర్లో ఉండాలి, ఏ ఫిజికల్ క్వాంటిటీ డినామినేటర్లో ఉండాలి. అలాగే టీ ఈజ్ ఈక్వల్ టు ఏదో 2π రూట్ ఆఫ్ L/G. ఇది ఫార్ములా. దేనికి రూట్ వేయాలి, ఈ ఎల్ అనేది న్యూమరేటర్లో ఎందుకు ఉండాలి, జీ అనేది డినామినేటర్లోనే ఎందుకు ఉండాలి, అంటే వీటికి పవర్లో ఆఫ్ ఎందుకు వేయాలి, వీటికి స్క్వేర్లు ఎందుకు వేయాలి, ఇవన్నీ మన ఇష్టం కాదనమాట. డైమెన్షనల్ అనాలిసిస్ ఎంఎల్టీ ఉన్నాయి కదా, అటు పవర్లు ఏబిసిలు ఉంటాయి చూడండి. ఎంఎల్టీ పవర్స్ ఎంఎల్టీ పవర్స్ ఏబిసిలు ఉంటాయి చూసారా, అవి డిసైడ్ చేస్తాయి అన్నమాట ఇక్కడ ఏంటి అనేది. సో కాబట్టి ఇది డెరైవ్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ విఏఎస్ ఉన్నప్పుడు వాటి రిలేషన్ ఇలా ఉంది. ఇక్కడ ఎస్ని తీసేసి టీని పెట్టేటప్పటికి వీటి రిలేషన్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ LGT కాంబినేషన్లో నేను వాడాను ఒక ఈక్వేషన్. కాబట్టి టీ అనేది న్యూమరేటర్లో ఉంది, ఎల్ న్యూమరేటర్లో ఉంది, జీ అనేది డినామినేటర్లోకి వెళ్ళింది. సో ఇలా అనమాట. టీఏ ఈజ్ ఈక్వల్ టు u/g. యూ అంటే g/u రాయకూడదు మనం. యూ అనేది న్యూమరేటర్లో ఉంది, జీ అనేది డినామినేటర్, ఎందుకంటే ఈ పద్ధతి ప్రకారం, ఈ డైమెన్షన్ ఫార్ములా ప్రకారం అనమాట. సో ఇవి అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ అనమాట. ఒకటి కన్వర్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ ఇంటూ అనదర్ సిస్టమ్. సెకండ్ వన్ కరెక్ట్నెస్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఫిజికల్ క్వాంటిటీ రైట్ సైడ్ ఉన్న ఫిజికల్ క్వాంటిటీ సేమ్ ఒకటే అయితే కనుక ఈక్వేషన్ కరెక్ట్ అనమాట. అలాగే డిరైవ్ ది రిలేషన్ కనెక్టింగ్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్, డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్, అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీకి స్క్వేర్ వేయాలి, ఏ ఫిజికల్ క్వాంటిటీకి రూట్ వేయాలి, ఏ ఫిజికల్ క్వాంటిటీని న్యూమరేటర్లో పెట్టాలి, ఏ ఫిజికల్ క్వాంటిటీ డినామినేటర్లో పెట్టాలి, ఫార్ములా మన ఇష్టం కాదనమాట. ఈ డైమెన్షన్ రూల్స్ని ఫాలో అవుతాయి అన్నమాట అది. ఓకే, సో ఇది అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్.